అందరికీ నమస్కారం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి ఈ భూమిపైన మొట్టమొదటిసారిగా కాలు మోపిన ప్రదేశం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాట. ఈ తిరుపతి సో తిరుపతిలో ల్యాండ్ అయిపోయాం మనం బస్ స్టాండ్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా మార్కెటింగ్ అనమాట. ఇక్కడ ఫొటోస్, దండలు, బొమ్మలు తీసుకోవచ్చు. ప్లస్ అలానే ఇది బస్సు, ఫ్రీ బస్సు. గుట్ట మీద ఎక్కడికైనా తిరగండి మొత్తం ఫ్రీ ఉంటుంది అన్నమాట. ఇది అయితే మనం కిందకి వచ్చేసాము. సో చూసుకోవచ్చు దేవస్థానం ఎలా ఉందో. తిరుపతి దేవస్థానం చాలా పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. ఇది వచ్చేసి గుండం అనమాట ఇది. సో మనం ఇక్కడ స్నానాలు చేసుకోవచ్చు. ఇక్కడ గుండంలో కూడా స్నానం చేసుకొని కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. చాలా క్లియర్గా ఉంది. సో కానీ లోపలికి కోరి పంపించారనమాట వాటర్ లోపలికి. సైడ్లో స్నానం చేయాలి. సో మా దగ్గర దర్శనం టికెట్ ఏం లేదు. సో మా ఆధార్ కార్డు ఇచ్చేసి ఇక్కడ లడ్డు తీసుకుంటున్నాం. సో మన ఆధార్ కార్డు ఫోటో చూపిస్తే కూడా మనకు 2 లడ్డూలు ఇస్తారు ఇక్కడ. సో ఈ లాస్ట్ కౌంటర్లో ఉంటుందన్నమాట. అది చాలా క్రౌడ్ అవుతుంది కింద కూడా లడ్డు కోసము. సో ఇప్పుడు నేను మా దోస్తులు అందరం కలిసి తిరుపతిలో వెంగమాంబ సాపాడ్ తినడానికి వచ్చాం అనమాట. సాపాడ్ తమిళ్లో సాపాడ్ అంటారు. సో అదే మేము తినడానికి వచ్చాము. సో లైన్ చాలా పెద్ద ఉంది, చూడండి మీరు కూడా. చాలా చాలా పెద్ద క్యూ ఉంది వెంగమాంబలో, చూడండి ఫుడ్ కోసం. సో మనం వెంగమాంబలో ఫుడ్ తినడానికి వచ్చామన్నమాట. ఇది యాక్చువల్ అక్కడ పంపించట్లేరు, అందుకే ఇటు నుంచి వీడియో ఇస్తున్నాను. తిరుపతి ఇక్కడే ఉన్నా. సో ఇది అనమాట సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిది. మొత్తం తిరుపతిలో ఎలా ఉందో అలా. కింద గార్డెన్స్ కూడా చాలా బాగా నీట్గా చేశారు. సో ఈ పెయింటింగ్ చేశారు అనుకుంటా, చాలా సూపర్గా ఉంది. తిరుపతిలో చూడొచ్చు. మేమందరం తినడానికి వచ్చాం, చూడండి. చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇక వీళ్ళు పల్లెకిలో ఏమంటారు ఇట్లా దేవునికి వీళ్ళు సేవ చేసుకునే వాళ్ళు అనమాట. సో అది తీసుకెళ్తున్నారు, నాకు కూడా తెలీదు. సో ఈ డ్రెస్ చేసే వాళ్ళందరూ ఇక్కడ సేవ చేసుకోవడానికి వస్తుంటారు. ఇది మనం ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని డేట్ ఫిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఈ విధంగా సేవ చేయాలని అనుకుంటే తిరుపతిలో డేట్ ఫిక్స్ చేసుకుంటే మనకు ఆ డేట్లో ఇట్లా సేవ చేసే పర్మిషన్స్ మనకు దొరుకుతాయి అన్నమాట. అరే జర్కీలు బాగున్నాయి, స్వెటర్లు, క్యాప్లు, మొత్తం మార్కెట్ ఏరియా ఉంది అట్లా. వచ్చా ఎంత మార్కెట్ కు చక్రి? చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. సో మనం గుట్ట దిగుతున్నాం. సో ఇక్కడ నుంచి చూస్తే మొత్తం తిరుపతి కనిపిస్తూ ఉంటుంది మనకు. సో మొత్తం క్లౌడ్ ఉందన్నమాట, మొత్తం పొగ మంచు నిండిపోయింది. సో మనకు క్లియర్ కొంచెం తక్కువ ఉంది. కాకపోతే మనం నైట్ టైంలో చూస్తే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది, మొత్తం లైటింగ్స్ కనిపిస్తాయి. ఇది వచ్చేసి మన వందే భారత్ ట్రైన్ అనమాట. సో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉంది. సో ఇది కూడా రిటర్న్ ఇప్పుడు తిరుపతికి వెళ్తుంది. సో నేనైతే ఫస్ట్ టైం చూసిన వందే భారత్ ట్రైన్. సో ఫోన్లో చూశాను, కానీ లైవ్లో మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. చాలా బాగుంది, మేక్ ఇన్ ఇండియా. సో ఇది వచ్చి స్టార్టింగ్ ఇంజన్ బోగి అనమాట.
సో చాలా బాగుంది కదా కలరు, దాని డిజైన్ కూడా. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో మన ప్రయాణం మొత్తం ముగించేసాం. సో ఫైనల్కి వచ్చేసాను, సికింద్రాబాద్ వచ్చేసాను. రైల్వే స్టేషన్లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో